ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల రైతుల పాలిట వరప్రదాయిని సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు. ఇటీవలే మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాజెక్టు నుంచి పొలాలకు నీరు విడుదల చేశారు. ఈ ఏడాదైనా ఆయకట్టు మొత్తానికి పుష్కలంగా సాగునీరు అందుతుందన్న రైతుల ఆశలకు వైకాపా సర్కార్ వైఫల్యాలు గండికొడుతున్నాయి. జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నా లక్షిత ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ అలసత్వం, అలక్ష్యం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 191,221 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మితమైంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రధాన కాలువ, బెంచ్ కాలువల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పలుచోట్ల పంట డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువలు, కాంక్రీటు పనులు దీర్ఘకాలంగా నిలిచిపోయాయి. పాత ఆయకట్టులో 100 ఏళ్ల క్రితం చేపట్టిన కాలువలు శిథిల దశకు చేరుకున్నాయి. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధునికీకరణకు 195 కోట్ల 34 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. 2018 జూన్లో గుత్తేదారులతో ఒప్పందం కుదరగా అదే ఏడాది నవంబర్లో పనులు ప్రారంభమయ్యాయి. 2019 మే వరకు 14 కోట్ల విలువైన 9% మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన వైకాపా ప్రభుత్వం వాటికి తూట్లు పొడిచింది. 5 ఏళ్ల వైకాపా హయాంలో కేవలం 40 కోట్ల రూపాయల విలువైన 23% పనులు మాత్రమే జరిగాయి. ఇప్పటి వరకు ఎడమ కాలువలో 37.62 కిలోమీటర్లకు గాను 10 కిలోమీటర్లు, కుడి కాలువ పరిధిలో 17.616 కిలోమీటర్లకు గాను 9.37 కిలోమీటర్ల మేర కాంక్రీట్ లైనింగ్ జరిగింది. ఎడమ కాలువ పరిధిలో 8, కుడి కాలువ పరిధిలో 11 బ్రాంచ్ కాలువల పనులు జరగాల్సి ఉంది. వీటితో పాటు 267 వరకు అక్విడెక్లు, సూపర్ పాసేజ్లు, అండర్ టన్నెళ్లు, అవుట్లెట్లు, డ్రాపులు, ఓటీ స్లోయిజ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు గడువులు ముగిశాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి గుత్తేదారుకు 13 కోట్ల మేర బకాయిలున్నాయి. ఖరీఫ్ పూర్తయ్యాక గత డిసెంబర్లో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా బకాయిలు చెల్లించాల్సి ఉండటం, ఎన్నికల నేపథ్యంలో బిల్లులు వస్తాయో రావోనన్న అనుమానంతో గుత్తేదారు పనులు కొనసాగించలేదు. జూన్, జూలై నెలల్లో ఖరీఫ్కు సాగునీటి విడుదల కోసం పనులు నిలిపివేశారు. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కౌలు రైతు నేను ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి నీరే లేదు. 5 సంవత్సరాలు కూడా ఉన్నాను. ఆ కాలుకి ఇప్పుడు 5 సంవత్సరాలు కనీసం పిడికి మట్టి తీయలేదు. పొట్ట మీద పోతాను చేయని. రైతు ఏమో నా మాగత నాకు ఇవ్వంతండు. మేమేమో చాలా అవధులు పడి రైతుకి మాకు తంటలు వస్తాను. నీరు రాక మేము చాలా ఇబ్బందులు పడతాం. 4-5 సంవత్సరాలు బట్టి బాగానే ఇబ్బంది. కాలు వస్తే 2 పంటలు పండుతాయి మాకు అలా భూములు. కానీ మరి నీరు రావడం లేదు. మరి ఇప్పుడు ఊరిసినా లాభం లేదు, పోయిన నారులు పోసినా సుఖం లేదు. తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు విస్తరణలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపట్టిన బ్రాంచ్ కాలువ పనులు నిలిచిపోవడం వల్ల దాదాపు 17,000 ఎకరాలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకమైంది. చీపురుపల్లి నియోజకవర్గ రైతులకు ఖరీఫ్లో నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. మాకు సక్రంగా ఈ పనులు చేసి సక్రంగా కాలువ నీరు అందితే రైతులము చాలా బాగుపడతాము, కౌలు రైతులు కూడా బాగుంటాము. లేదంటే మేము ఎటో వలసలు వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ బతికే అవకాశాలు మాకు లేవు. ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం పూడికి తీతలు కూడా లేవు. ఈ శివర గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందుక చాలా రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. నీరు రాకపోవడం వల్ల గడిగడ్డ కింద ఉన్న రైతులు లాస్ అవుతున్నారు. ఈ కాలువ పక్కన ఉన్న రైతులు కూడా లాస్ అవుతున్నారు. గత సర్కారు వైఫల్యాలతో నిండా మునిగిన రైతులు కొత్త ప్రభుత్వంపై గంపెడాసలు పెట్టుకున్నారు. తగిన నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూడికి తీతంటే ఏమిటో తెలియదు. నీరు లేక, పంటలు పండించుకోలేక, తాగడానికి పశువులకి మాకు జీవనాధారం కనీసం లేక మమ్మల్ని ఎండగట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే డాము లేదు, డామునే మర్చిపోయిన పరిస్థితి మాకు తెచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రన్న గారు పునర్నిర్మాణం చేసి మంచినీరు అందిస్తారని, పంట పొలాలకు నీరు అందిస్తారని బాగా నమ్ముతున్నాం. 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో సరిగ్గా నీరు కూడా అందించే పరిస్థితి లేదు. చివరికి 2 పంటలకు ఇవ్వాల్సింది కాదు, 1 పంటకు కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు. ఏమంటే ఆధునీకరణ అంటున్నారు, మరమ్మతులు అంటున్నారు. కావున తెలుగుదేశం ప్రభుత్వంలోనే గుర్రపు డెక్క మొత్తం తీపించడం, ఈ విధంగా చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేసి ఆయకట్టు రైతులందరికీ సాగునీరు చేరుస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.
దాదాపు 80,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. 7 నియోజకవర్గాలు రైతులు ఎంతో ఆనందంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు. ఐలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజు మళ్ళీ సిల్ట్ క్లియరెన్స్ చేసి, అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని ఇక కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 130,000 ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది. ప్రాజెక్టు పరిధిలో లష్కర్ల పర్యవేక్షణ కొరవడింది. నీరు విడుదల చేసిన వారం 10 రోజుల్లో ప్రధాన కాలువలకు గండ్లు పడిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో లష్కర్ల నియామకంపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.